ఒక ఊరిలో ప్రసాద్, గోపాల్, వెంకీ అనే మంచి స్నేహితులుండేవారు. వీళ్ళల్లో ప్రసాద్కు తొడుక్కోవడానికి సరైన మంచి బట్టలు ఉండేవి కావు. బడిలో గోపాల్, వెంకీలు ప్రసాద్కి సహాయం చేస్తూ ఉండేవారు. ప్రసాద్ బాగా చదివేవాడు. తన స్నేహితులకు చదువులో సాయం చేసేవాడు. వాళ్ళు ముగ్గురు కలిసి బడికెళ్లేవారు, కలిసి ఆడుకునేవారు, కలిసి చదువుకునేవాళ్లు కూడా. ఇలా ఉండగా వాళ్ళకి ఒకరోజు మంచి ఫోటో దిగాలనే కోరిక కలిగింది. అంతే, వెంటనే ఫోటో స్టూడియోకి వెళ్లారు. ఫోటోగ్రాఫర్ని తమ ముగ్గురిని కలిపి ఫోటో తీయమని అడిగారు. ఫోటోగ్రాఫర్ ప్రసాద్ని చూసి, ఏంటి ఈ బట్టలతోనా అని నవ్వాడు. అర్థం కాక అయోమయంతో చూస్తున్న ప్రసాద్తో, ఇలా ఎవరూ ఫోటో దిగరు, చక్కటి బట్టలు వేసుకునిరా, కెమెరా సెర్చ్ చేసుకుంటూ అన్నాడు ఫోటోగ్రాఫర్. నా దగ్గర మంచి బట్టలు లేవు అని బాధతో ఇంటికి వెళ్లిపోయాడు ప్రసాద్. ఏం చేద్దాం ఇప్పుడు ఆలోచనగా అన్నాడు గోపాల్. వెంకీకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే గోపాల్ రైమని వాళ్ళ ఇంటికి వెళ్లి మంచి నిక్కరు, వెంకీ తన ఇంటికి వెళ్లి మంచి చొక్కా తీసుకుని ప్రసాద్ వాళ్ళ ఇంటి వైపు పరుగు తీశారు. ప్రసాద్ని ఒప్పించి వాడిని చక్కగా తయారు చేసి మరలా స్టూడియోకి వెళ్లారు. జరిగింది తెలుసుకున్న ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, స్నేహం, అనుబంధానికి చాలా ఆనందపడ్డాడు. మీరెప్పుడూ ఒకరికొకరు ఇలాగే ఆసరాగా ఉండండి అని ఆశీర్వదించాడు. పైగా డబ్బులు కూడా తీసుకోకుండా చక్కటి ఫోటో తీసి పెట్టాడు. 4 రోజులు పోయాక ఆ ఫోటోను 4 కాపీలు దిద్దినట్లు చూపించాడు ఫోటోగ్రాఫర్. అది చూసిన ముగ్గురు మిత్రులు పట్టలేనంత సంతోషపడిపోయారు. ఇప్పటికీ ఆ ఫోటో నలుగురి దగ్గర ఉంది. 4వ ఫోటో కాపీ ఎవరి కోసం? పిల్లలు, మీరెప్పుడైనా ఫోటో దిగారా? ఫోటో దిగేటప్పుడు మీరెలా పోజులు ఇస్తారు? మీరు ఏ ఏ సందర్భాల్లో ఫోటోలు దిగుతారు? మీ స్నేహితులతో కలిసి మీరు ఏ ఏ పనులు చేస్తారు? ఫోటోలను మనం ఎందుకు తీపి గుర్తులుగా ఉంచుకుంటాం? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. మరో కథలో మళ్ళీ కలుద్దాం.